మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆదివారం సాయంత్రం ఈ ఆకును కాలిస్తే నాలుగు వైపుల నుండి మీరు కోరుకున్నంత డబ్బు వచ్చి పడుతుంది. ఆదివారం సాయంత్రం ఈ ఆకును కాలిస్తే మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. మీరు కోరుకున్నంత డబ్బు వచ్చి పడుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ జీవితం మారిపోయి మీరు కోరుకుంది ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తుంది. ఆదివారం రోజు ఈ ఆకును కాల్చటం వల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఈ ఆకును కాల్చటం వల్ల మీపై, మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. మీరు అందరికన్నా ఎక్కువ కష్టాలను ఎదుర్కొంటున్నారు అంటే దానికి కారణం నరదృష్టి అవ్వవచ్చు. నరదృష్టి వల్ల ఒక మనిషి లేదా ఒక కుటుంబం ఆనందంగా ఉండలేరు. మనశ్శాంతి కరువవుతుంది. ఎంతమందితో ఉన్నా ఒంటరిగా ఉన్నట్లుగా ఉంటుంది. డబ్బు చేతిలో నిలవదు. సరదాగా ఉండలేరు. ఆరోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఆర్థిక సమస్యల నుంచి ఆరోగ్య సమస్యల వరకు మీకు ఏ సమస్య ఉన్నా రేపు ఆదివారం సాయంత్రం ఈ ఆకును కాల్చండి. మీకు ఉన్న అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. కుటుంబంలో సఖ్యత లేదని చాలామంది భయపడిపోతూ బాధపడిపోతూ ఉంటారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో దాంపత్య జీవితంలో గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. మీ దాంపత్య జీవితంలో కూడా తెలియని సమస్యలు వస్తూ ఉన్నట్లయితే ఈ ఆకును కాల్చండి. వాస్తు దోషాలు ఉన్న, ఇతర చెడు దృష్టి ప్రభావం మీపై ఉన్న, మీ దాంపత్య జీవితంలో గొడవలు వస్తూ ఉన్నాయి అంటే మాత్రం రేపు ఆదివారం సాయంత్రం మీ ఇంటి దగ్గర ఈ ఆకును కాలిస్తే ప్రతికూల శక్తితో పాటు వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. భార్యాభర్తలు ఇద్దరూ సరిగ్గా ఉంటే ఆర్థిక సమస్యలు రావు. కుటుంబ జీవితం బాగుంటుంది. భార్యాభర్తలలో ఏ ఒక్కరూ సరిగ్గా లేకపోయినా ఇంటిలో లక్ష్మీ కళ ఉండదు. లక్ష్మి అంటే సంపద ఒక్కటే కాదు, ఆనందము, సంతానము, ఆరోగ్యము అన్నీ కలిపితేనే లక్ష్మి అంటారు. ఇంటి బాధ్యతలను భార్యాభర్తలు సరిగ్గా నిర్వర్తించాలి. లేదంటే ఇంటిలో ఏదీ క్రమంగా జరగదు. దీంతో పాటు ఆర్థిక సమస్యలు పెరిగిపోతాయి. మీ ఇంటిలో ఉన్న సమస్యలు తొలగిపోయి మీ ఇల్లు డబ్బుతో నిండాలంటే ఆదివారం ఈ ఆకును కాల్చాలి. మరి అది ఏ ఆకో, ఆ ఆకును కాల్చటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఓ చిన్న చెల్లెలి కథను విందాం. ఈ కథ వినటం వల్ల అన్నా చెల్లెళ్ళు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో తెలుస్తుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. కథలోకి వెళ్తే, ఒక గ్రామంలో చాలా ధనవంతుడైన ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు ఇంట్లో ఇద్దరు కవలలు పుట్టారు. ఆ ఇద్దరు కవలల్లో ఒకరు కొడుకు కాగా మరి ఒకరు కూతురు. ఆ రైతు కొడుకుకు రాహుల్, కూతురికి చిత్ర అని పేరు పెట్టాడు. క్రమంగా ఆ రైతు పిల్లలు పెరగటం ప్రారంభించారు. వారికి వివాహ వయసు వచ్చింది. రైతు తన పిల్లల పెళ్లి గురించి ఆందోళన చెందుతాడు. ఒకరోజు రైతు ఏదో పని మీద పక్క ఊరికి వెళ్ళినప్పుడు అక్కడి ఒక వ్యాపారవేత్త కొడుకును ఇష్టపడతాడు. తన కుమార్తె చిత్రకు ఆ వ్యాపారవేత్త కొడుకుతో వివాహం చేస్తాడు. కాబట్టి చిత్ర తన తండ్రి ఇంటిని వదిలి అత్తమామల ఇంటికి వెళ్తుంది. రైతు తన కుమార్తెకు వీడ్కోలు పలికిన తర్వాత అతను తన కొడుకు పెళ్లి గురించి ఆలోచించటం ప్రారంభిస్తాడు. ఒకరోజు ఆ రైతు భయంకరమైన వ్యాధి బారిన పడతాడు. తండ్రి దీనస్థితిని రైతు కొడుకు చూడలేకపోతాడు. అతను తన తండ్రికి ఉత్తమ వైద్యుడితో చికిత్స చేయిస్తాడు మరియు అతని తండ్రికి అత్యంత ఖరీదైన మందులు తెస్తాడు. కానీ అతని తండ్రి పరిస్థితుల్లో ఎటువంటి మెరుగుదల లేదు. ఆ రైతు యొక్క సంపద మరియు ఆస్తి మొత్తం పోతుంది. ఈ విధంగా తన తండ్రికి చికిత్స చేయిస్తూ రైతు కొడుకు పేదరికం అంచుకు వెళతాడు. రైతు వ్యాధికి ఏ మందు పనిచేయకపోగా రైతు తన కొడుకును దగ్గరకు పిలిచి, కుమారా, ఏదైనా పని మానవ సామర్థ్యానికి మంచిదని, లేదా ఆ పనికి పరిష్కారం దొరకనప్పుడు ఆ పనిని దేవునికి వదిలివేయాలి. కాబట్టి నువ్వు నా గురించి చింతించటం మానేసి నీ భవిష్యత్తు గురించి ఆలోచించు. ఈ రోజు కాకపోతే రేపు నేను ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టాలి. అవునా, నువ్వు పెళ్లి చేసుకో అంటాడు. అతని దగ్గర డబ్బు సరిగ్గా లేనందున ఒక నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయిని రాహుల్ పెళ్లి చేసుకుంటాడు. పెళ్ళైన కొద్ది రోజులకు తండ్రి చనిపోతాడు. రాహుల్ తన తండ్రి అంత్యక్రియలను పూర్తి ఆచార్య వ్యవహారాలతో నిర్వహిస్తాడు. పొలాలు,
గడ్డివాములతో సహా రాహుల్ వద్ద ఉన్నదంతా కూడా అప్పటికే తన తండ్రి అనారోగ్య చికిత్సకు ఖర్చు చేస్తాడు. ఇప్పుడు రాహుల్ మిగిలి ఉన్న పొదుపు అంతా తన తండ్రి అంత్యక్రియలు చేసిన తర్వాత దినం భోజనానికి ఖర్చు చేస్తాడు. అలా రాహుల్ ఇప్పుడు మరింత పేదవాడు అవుతాడు. దాంతో రాహుల్ బయటకు వెళ్ళి ఒక గుడిసెను నిర్మించుకుని ఇతరుల పొలాల్లో కష్టపడి పనిచేసి అతని భార్యని పోషించుకుంటాడు. రాహుల్ సోదరి చిత్ర సోదరుడి పరిస్థితిని తెలుసుకుని అతడు పేదవాడు గనుక అతడిని ద్వేషించటం ప్రారంభిస్తుంది. మా అన్నయ్య ఇప్పుడు పూర్తిగా పేదవాడు అయ్యాడు. అతని దగ్గర ఒక్క పైసా కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అతను మా ఇంటికి వస్తే మా అత్తమామలు తోడికోడళ్ళు నన్ను అవమానిస్తారు అని ఆలోచించటం మొదలు పెడుతుంది. బట్టి చిత్ర అతని అన్నను ఇంటికి పిలవదు. తను కూడా అన్న దగ్గరకు వెళ్ళదు. అలా వారికి పిల్లలు పుడతారు. ఆ పిల్లలు కూడా పెద్దవారు అయిపోతారు. కానీ చిత్ర మాత్రం అన్నయ్యతో మాట్లాడదు. ఒకరోజు చిత్ర కొడుకు పెళ్లి నిశ్చయమవుతుంది. కానీ చిత్ర తన అన్న రాహుల్ని పెళ్లికి ఆహ్వానించదు. తన మేనల్లుడి పెళ్లి నిశ్చయమవుతుంది అని రాహుల్కి తెలుస్తుంది. అప్పుడు రాహుల్ అతని భార్య దివ్యాని దగ్గరకు సంతోషంగా వెళ్ళి అతని మేనల్లుడి పెళ్లి నిశ్చయమైందని చెప్తాడు. అతని భార్య దివ్యాని చాలా సంతోషించి, అయితే ఈ విధంగా నేను నా ఆడపడుచును కలుసుకోవచ్చు అని ఆహ్వాన పత్రిక గురించి అడుగుతుంది. ఆహ్వాన పత్రిక గురించి అడగగానే రాహుల్ ఏమీ మాట్లాడలేకపోతాడు. ఎందుకంటే అతని చెల్లెలు చిత్ర రాహుల్కి ఆహ్వానం పంపించదు. ఈ విషయం తెలుసుకున్న రాహుల్ భార్య ఆహ్వానం పంపించకపోతే వెళ్ళకూడదు అని అంటుంది. కానీ రాహుల్ నా మేనల్లుడి పెళ్ళి అంటే నా కొడుకు పెళ్లితో సమానమని ఆహ్వాన లేకపోయినా సరే పర్వాలేదు నేను వెళతాను అని చెల్లెలు చిత్ర ఇంటికి ఒంటరిగా వెళ్తాడు. రాహుల్ తన సోదరి ఇంటికి వెళ్ళడానికి తన స్నేహితుడి నుండి కొంత డబ్బు తీసుకుంటాడు. అప్పుగా తీసుకున్న డబ్బుతో రాహుల్ తన సోదరి చిత్ర మరియు అతని బావ మేనల్లుడు కోసం అందమైన బట్టలు కొంటాడు. ఆ బట్టలు తీసుకుని అతను తన సోదరి అత్తమామల ఇంటికి బయలుదేరాడు. చిత్ర ఇంటికి వెళ్ళి తలుపు దగ్గర నిలబడి ఆమె కోసం ఎదురు చూస్తూ ఉండగా చిత్ర తోడికోడలు రాహుల్ని గుర్తించి చిత్రకు మీ అన్నగారు వచ్చారు అని చెప్తుంది. అప్పుడు చిత్ర మా అన్నగారు ఏ స్థితిలో ఉన్నాడు, అతను ఏ బట్టలు ధరించాడు అని అడుగుతుంది. అప్పుడు చిత్ర తోడికోడలు మీ అన్నగారు చిరిగిన పాత బట్టలు వేసుకుని ఉన్నాడు అని చెప్తుంది. అది విని చిత్రకు కోపం వచ్చి అందరి చూపు తప్పించి అన్న వద్దకు చేరుకుంటుంది. తన చెల్లెలు చిత్ర తన వైపు రావటం చూసి రాహుల్ మొహం ఆనందంతో వెలిగిపోతుంది. సోదరిని చూసిన రాహుల్కి కన్నీళ్లు వస్తాయి. కానీ చిత్ర తన అన్నయ్యను తనతో పాటు తీసుకుని వెళ్ళి తన ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళి అందరి దృష్టికి దూరంగా ఉంచి, ఓ అన్నయ్య, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు, నీకు ఆహ్వానం పంపినదెవరు అని అడుగుతుంది. చెల్లి, నువ్వు నీ అన్నను పూర్తిగా మర్చిపోయావు. కానీ నా మేనల్లుడు పెళ్లి చేసుకుంటున్నాడని ఒకరి ద్వారా తెలిసింది. అందుకే నీకు నీ కొడుక్కి కొత్త బట్టలు తెచ్చాను అంటాడు రాహుల్. అప్పుడు చిత్ర అన్నయ్యతో, ఇలా సిగ్గులేని విధంగా మా ఇంటికి రాకూడదు. ఇలా పాత చిరిగిన బట్టలు వేసుకుని మా ఇంటికి వచ్చావు. ఇది నాకు చాలా అవమానం కలిగించే విషయం అని అన్నను అవమానిస్తుంది. రాహుల్ బాధపడి తన చెల్లికి క్షమాపణలు చెప్తూ, నేను ఇక్కడికి రావటం వలన నీ పరువు పోతుందని నాకు తెలియదు. మీ అత్తమామలకు మీ అన్న ఏమీ తేలేదు అన్న పేరు నీకు రాకూడదని నేను నీకు బట్టలు తీసుకువచ్చాను. నా రాకతో మీరు బాధపడతారు అని నాకు తెలియదు అని అంటాడు. అప్పుడు చిత్ర రాహుల్ని ఎవరికీ తెలియకుండా ఒక గదిలో బంధించి తన కొడుకు పెళ్లి అయ్యేంత వరకు అక్కడే ఉండమని చెప్తుంది. ఒకవేళ ఎవరైనా రాహుల్ని చూస్తే మా అన్న బిచ్చగాడు అని హేళన చేస్తారు అని ఎవరికీ కనిపించకూడదని ఒక గదిలో బంధిస్తుంది. రాహుల్కి ఆహారం తీసుకుని వస్తాను అని చెప్పి తన పనుల్లో నిమగ్నమై రాహుల్ని పట్టించుకోదు. 2 రోజులైనా రాహుల్కి మంచి నీళ్లు కూడా ఇవ్వదు. అప్పుడు రాహుల్ నేను లేకపోతే నా భార్య పిల్లల పరిస్థితి ఏమిటి అని ఆలోచించటం మొదలు పెడతాడు. తన ఒంట్లో ఉన్న శక్తి మొత్తం కూడగట్టుకొని అక్కడ ఎవరో నడిచిన శబ్దం వస్తూ ఉండగా తలుపును కొడతాడు. అప్పుడు అటుగా వెళ్తున్న ఆమె తోడికోడలు తలుపులు తెరుస్తుంది. అప్పుడు ఆమె రాహుల్ని చూసి, ఓ అన్నయ్య, నిన్ను గదిలో ఎవరు బంధించారు అని అడుగగా తన చెల్లెల్ని నేరస్తురాలిని చేయటం ఇష్టం లేక నేను ఈ గదిలో విశ్రాంతి తీసుకుంటుంటే ఎవరో వచ్చి తెలియక తలుపులు మూశారు అని చెప్తాడు. తర్వాత రాహుల్ నిశ్శబ్దంగా ఇంటి వెనుక ద్వారం నుండి బయటకు వెళ్ళిపోతాడు.
రాహుల్ 2 రోజులు ఆకలితో దాహంతో ఉన్న కారణంగా అతను నడవలేక స్పృహ కోల్పోతాడు. అప్పుడు ఒక వృద్ధురాలు రాహుల్ని తన ఒడిలో చేర్చుకుని అతనికి ఆశ్రమిచ్చి అతని దాహం ఆకలి తీరుస్తుంది. శ్రీకృష్ణుడు నారదునితో, ఓ నారద, నిజానికి రాహుల్ భార్య రోజు లలితాదేవిని పూజిస్తుంది. ఆ అమ్మవారే వృద్ధురాలి రూపంలో వచ్చి అతనికి ఆశ్రయం ఇస్తుంది. వృద్ధురాలు రాహుల్ స్పృహ కోల్పోవడానికి గల కారణం అడుగుతుంది. అప్పుడు రాహుల్ నిరాశతో తనకు చెల్లి వల్ల జరిగిందంతా కూడా వివరిస్తాడు. తర్వాత అతను ఇంటికి బయలుదేరిపోతూ ఉండగా వృద్ధురాలి రూపంలో ఉన్న అమ్మవారు అతనితో, నువ్వు ఖాళీ చేతులతో వెళ్తే మీ భార్య పిల్లలు, మీ చెల్లెలు ఏమి పంపించింది అని అడుగుతారు. కావున ఈ పండ్లు తీసుకొని వెళ్ళమని ఒక పండ్ల సంచిని ఇస్తుంది. దానితో పాటు ఆ దేవత 8 విషయాలను గుర్తుంచుకోవాల్సిందిగా చెప్తుంది. ఆ పండ్ల సంచిను తీసుకొని రాహుల్ ఇంటికి బయలుదేరుతాడు. రాహుల్ భార్య రాహుల్ని చూసి, మీ నాన్నగారు వచ్చారు అని పిల్లలకు చెప్తుంది. పిల్లలు సంతోషంతో, మా అత్త మాకు ఏమి పంపించింది అని అడుగగా తన దగ్గర ఉన్న పండ్ల సంచిని భార్యకు ఇచ్చి ఇంటి నుండి బయటకు వెళతాడు రాహుల్. బయటకు వెళ్ళిన తర్వాత సంచి తెరిచి లోపల ఉన్నవి చూడగానే ఆశ్చర్యపోతుంది రాహుల్ భార్య. ఎందుకంటే ఆ సంచి నిండా బంగారము, వెండి రూపంలో చేసిన పండ్లను చూసింది. రాహుల్ తెచ్చిన పండ్లల్లో కొన్ని దానిమ్మ పండ్లు కూడా ఉన్నాయి. రాహుల్ భార్య దానిమ్మ పండ్లను పగలగొట్టగా దానిమ్మ గింజల్లో నుంచి వజ్రాలు వచ్చాయి. ఇదంతా చూసిన రాహుల్ భార్య చాలా సంతోషించి తన భర్త దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి తన భర్తతో, మీరు పెళ్లికి వెళ్ళి ఏం తీసుకొచ్చారు అని అడుగుతుంది. తన భార్య నుండి ఈ మాటలు విన్న రాహుల్, నా కుటుంబ సభ్యులకు పండ్లు నచ్చి ఉండకపోవచ్చు, అందుకే నా భార్య నన్ను ఇలాంటివి అడుగుతోంది అని ఆలోచిస్తాడు. మా చెల్లెలు పంపినవన్నీ తెచ్చి ఇచ్చాను అని రాహుల్ భార్యతో చెప్తాడు. అప్పుడు రాహుల్ భార్య దివ్యాని, ఇదిగో చూడు, మా ఆడపడుచు మన కోసం ఏం పంపిందో అని బ్యాగ్ తిప్పి చూపించగానే లోపల నుంచి వజ్రాలు, ముత్యాలు, బంగారము, వెండి బయటకు వస్తాయి. రాహుల్ ఈ దృశ్యం చూసి ముత్యాలు, వజ్రాలు పండ్లల్లో దాచిపెట్టి పంపించింది వృద్ధురాలు, మామూలు మహిళ కాదని, ఆ వృద్ధురాలు దేవత అని అర్థం చేసుకున్నాడు. కానీ రాహుల్ తన భార్యతో ఈ విషయాన్ని ఏమీ చెప్పలేదు. తన మనసులో ఆ వృద్ధురాలికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. రాహుల్ మనుబటిలాగా మళ్ళీ ధనవంతుడు అయ్యాడు. రాహుల్ తన భార్య మరియు పిల్లల కోసం ఒక అందమైన మరియు విశాలవంతమైన భవనాన్ని నిర్మించి ఆ భవనంలో రాజుల మాదిరిగానే చూసుకోవటం ప్రారంభించాడు. ఒకరోజు రాహుల్ భార్య రాహుల్ దగ్గరకు వచ్చి, త్వరలోనే శ్రావణ మాసం రాబోతుంది కాబట్టి నా ఆడపడుచును వాళ్ళ అత్తమామల ఇంటికి వెళ్ళి తీసుకురమ్మని అంటుంది. అప్పుడు రాహుల్ రథం మీద ఖరీదైన దుస్తులతో చిత్ర అత్తమామల ఇంటికి వెళ్తాడు. అక్కడ చిత్ర తోడికోడలు రాహుల్ని చూసి చిత్రతో, మీ అన్నయ్య వచ్చినట్లు ఉన్నాడు అని చెప్తుంది. అప్పుడు చిత్ర, అతను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, ఎలా ఉన్నాడు అని అడుగుతుంది. అతను రథం మీద ఖరీదైన దుస్తులతో రాజులాగా ఉన్నాడు అని చెప్తుంది చిత్ర తోడికోడలు. చిత్ర బయటకు వచ్చి చూడగానే ఆశ్చర్యపోతుంది. అన్నతో ఇంటికి వెళ్తుంది. ఆమె ఒక గొప్ప విశాలవంతమైన రాజభవనాన్ని చూస్తుంది. అనేక రకాల సేవకులు రాజభవనం లోపల పనిచేయటం చూసి పూర్తిగా ఆశ్చర్యానికి గురి అవుతుంది. ఇక రాజభవనానికి చేరుకున్న తర్వాత రాహుల్ భార్య కూడా తన ఆడపడుచుకు బాగా సేవ చేస్తుంది. మా ఆడపడుచు దయవలనే మేము ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామని రాహుల్ భార్య అనుకుంటుంది. కానీ రాహుల్కు తెలుసు ఇది అంతా రాహుల్ భార్య దివ్యాని ఆశీస్సులతో జరుగుతుందని. రాహుల్ సోదరి తన అత్తమామల ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు రాహుల్ భార్య చిత్రకు ఏదైనా బహుమతి తీసుకురమ్మని అడుగుతుంది. అప్పుడు రాహుల్ చెప్పులు తయారు చేసే అతన్ని దగ్గరికి వెళ్ళి అతనికి మాట్లాడే చెప్పులు కావాలి అని అడుగుతాడు. చెప్పులు తయారు చేసే వ్యాపారి దానికి చాలా ఖర్చు అవుతుందని అంటాడు. ఎంత ఖర్చు అయినా అంత డబ్బు నీకు ఇస్తానని, అవి తయారు చేయాలని, వాటిని వేసుకుని నడుస్తూ ఉంటే 8 విషయాలు అవి చెప్పాలని, అలా తయారు చేయమని ఆదేశిస్తాడు. రాహుల్ వృద్ధురాలి రూపంలో వచ్చిన దేవత చెప్పిన 8 విషయాలను ఆ చెప్పులు చేసే వ్యక్తితో చెప్తాడు. ఆ 8 విషయాలు ఏమిటి అంటే, మానవత్వం లేని అజ్ఞానవంతులు పేదరికం అంచున పడవచ్చు అని రాహుల్ మొదటి విషయం చెప్తాడు. రెండవ విషయంగా, మనిషి కృషి లేకపోతే అతని సోమరితనం పేదరికానికి దారితీస్తుంది.
ఎప్పుడూ మార్పులేని పనిచేసే వ్యక్తి కూడా పేదవాడుగానే ఉంటాడు అనేది మూడవ విషయం. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పొందాలి. కాలాన్ని నిందించకుండా బలమైన కర్మ సాధనలో పాల్గొనాలి అనేది నాలుగవ విషయం. కర్మ ఫలితం ఎప్పుడూ అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉండదు. ఇది మానవుడు చేసే కష్టాన్ని బట్టి కూడా ఉంటుంది. అంటే అదృష్టం లేదు కదా అని చేసే పని ఆపకుండా కష్టపడి పనిచేస్తే ఫలితం అదే వస్తుంది అనేది ఐదవ విషయం. ఎప్పుడూ ఇతరులను దూషించేవాడు ధనవంతుడు కాలేడు అనేది ఆరవ విషయం. శ్రమకు దూరంగా పారిపోయే వ్యక్తి ఎప్పుడూ విజయాన్ని అందుకోలేడు, పేదవాడుగానే ఉంటాడు అనేది ఏడవ విషయం. పేదవాడిని దూషించటం, పేదవాడికి దానం చెయ్యని వ్యక్తి కూడా ఎంత ధనవంతుడైనా ఎప్పుడో ఒకప్పుడు పేదవాడు అవుతాడు అనేది ఎనిమిదవ విషయంగా రాహుల్ చెప్పులు తయారు చేసే వ్యక్తితో చెప్తాడు. అలా వజ్రాలు రత్నాలతో చెప్పులు తయారు చేసి రాహుల్ తన చెల్లికి ఇస్తాడు. ఆ చెప్పులు చిత్ర తన ఇంటికి తీసుకుని వెళ్ళి నడవగానే ఆ 8 విషయాలు వినిపిస్తాయి. అప్పుడు చిత్ర బాధపడుతూ తన అన్నయ్యను బాధ పెట్టినందుకు గాను పశ్చాత్తాపడుతుంది. ఇక వీడియోలోకి వస్తే, రేపు ఆదివారం సాయంత్రం చక్కగా ఇంటిని క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం చేయండి. ఈ పరిహారానికి 2 లవంగాలు, 1 కర్పూరము, 1 బిర్యానీ ఆకు కావాలి. రేపు ఆదివారం మీరు కాల్చాల్సింది బిర్యానీ ఆకునే. అసలు ఈ పరిహారం ఎలా చేయాలో వివరంగా తెలుసుకుందాము. ముందుగా 1 ప్లేట్ తీసుకోండి. ప్లాస్టిక్ది కాకుండా స్టీల్ ఇత్తడి ప్లేట్ తీసుకొని అందులో ఈ బిర్యానీ ఆకును పెట్టి దానిపై 2 లవంగాలను కూడా విడివిడిగా పెట్టాలి. ఈ పరిహారానికి మీరు తీసుకునే బిర్యానీ లవంగాలు మంచిగా ఉండాలి. బిర్యానీ ఆకుకు హోల్స్ ఉండకూడదు. అలాగే లవంగాలకు పువ్వు ఉండాలి. బిర్యానీ ఆకుపై లవంగాలు పెట్టి వాటి మధ్యలో కర్పూరం పెట్టాలి. వీడియోలో చూపించే విధంగా పెట్టాలి. ఆ తర్వాత ఆ ప్లేట్ను ఇంటి బయటకు తీసుకుని వచ్చి గుమ్మం దగ్గర, అంటే గుమ్మం బయట మధ్య ఆ ప్లేట్ను పెట్టి మీ ఇష్టదైవాన్ని తలుచుకొని మీకు ఉన్న సమస్య గురించి, మీకు ఉన్న కోరికల గురించి చెప్పుకొని ఆ ఆకును కాల్చండి. ఆకుపై పెట్టిన కర్పూరాన్ని కాల్చండి. ఇలా కాల్చిన పొగ మీ ఇంట్లోకి వెళ్ళాలి. అలా వెళ్ళటం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. ఈ పరిహారం ఆదివారం సాయంత్రం 6 నుండి 11 గంటల లోపు ఎప్పుడైనా సరే చేయవచ్చు. బిర్యానీ ఆకును లవంగాలను కలిపి కాల్చడం వల్ల నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోతుంది. మీ ఇంటిలో గొడవలు తగ్గుతాయి. వాస్తు దోషాలు, వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అని పరిహార శాస్త్రంలో ఉంది. బిర్యానీ ఆకును కాల్చిన తర్వాత వచ్చిన పొగ ఇల్లంతా కూడా వ్యాపించటం వల్ల చెడు శక్తులు అనేవి ఇక మీ ఇంటిలో అడుగు పెట్టవు. ఈ వాసన మీరు మీ ఇంటిలో వారు పీల్చటం వల్ల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. బిర్యానీ ఆకు లవంగాలు పూర్తిగా కాలే వరకు మీ ఇంటి తలుపులు తీసి ఉంచాలి. అది పూర్తిగా కాలిన తర్వాత ఆ పొడిని ఏదైనా చెట్ల మొదట్లో పడేయండి. ఆ తర్వాత ఆ ప్లేట్ను కడిగి మీరు కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళి పడుకోండి. ఈ పరిహారం కుటుంబ సభ్యులు ఎవరైనా సరే చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు. ఈ పరిహారం చేయటం వల్ల మిమ్మల్ని పట్టి పీడిస్తున్న సమస్యలు తొలగిపోతాయి. 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. కాబట్టి రేపు ఆదివారం సాయంత్రం ఈ ఆకును కాల్చి ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయటపడి ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.